అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోకేష్, చంద్రబాబు నాయుడు, ఈయన పవన్ కళ్యాణ్ ఏ బిడ్డలు? తెలంగాణ బిడ్డలా, ఆంధ్ర బిడ్డలా? అది చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళ ఏ బిడ్డలు? లోకేష్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి కడపలో పుట్టినాడు, కడపలో పెరిగినాడు, తర్వాత బయట పోయి చదువుకొని వచ్చినాడు. లోకేష్ పుట్టింది హైదరాబాదు, పెరిగింది హైదరాబాదు, అమెరికాలో చదివినాడు. ఇప్పుడు 2 రోజులు హైదరాబాదు, 3 రోజులు ఇతర రాష్ట్రాలు, దేశాలు, 2 రోజుల రాజధాని. ఆ 2 రోజులు కూడా ఏడంటాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఆయన టిఫిన్ తిరుపతిలో, లంచ్ హైదరాబాదు, డిన్నరు లంచ్ అమరావతి, డిన్నర్ హైదరాబాదు. ఎవరినైనా సొమ్మని ఫ్లైట్ వేసుకొని తిరుగుతున్నారు. అదే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ తిరుపతి, అమరావతిలో లంచ్, డిన్నరు హైదరాబాద్. పండుకొని మళ్ళీ టిఫిన్కి మళ్ళీ వచ్చారు. అంటే ఆంధ్రాలో టిఫిన్లు భోజనాలు బాగుంటాయని వాళ్ళు ఏ బిడ్డలో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ బిడ్డో చెప్తాం. బెంగళూరు పోతున్నాడు, వస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా హైదరాబాద్లో పండుకోవడం కానీ, లేకుంటే బెంగళూరు వైపు పండుకోవడం కానీ ఎప్పుడన్నా ఉండేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఉంటే రాష్ట్రంలో ఉన్నాడు, తర్వాత లేదంటే రాష్ట్రం కోసం ఇతర దేశాలు పోయినాడు తప్ప, ఢిల్లీ పోయినాడు తప్ప, హైదరాబాద్కు వారానికి 2 సార్లు పోలే, సంవత్సరానికి 2 సార్లు 2 రోజులు కూడా హైదరాబాద్లో లేడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు. ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఆయన ఇక్కడ వచ్చి 4 రోజులు మానిటరింగ్ చేసుకొని 2 రోజులు అక్కడ ఉండి వస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కువ బాధ్యత ఉందా, మీకు ఎక్కువ బాధ్యత ఉందా రాష్ట్రం మీద? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నించే బాధ్యత ఉండేది. ఇప్పుడు మీరు చేసే అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాల్సింది, రాష్ట్ర ప్రజల కష్టాల గురించి ఆలోచించాల్సింది, రాష్ట్ర ప్రజల సౌకర్యాల గురించి ఆలోచించాల్సింది, సమస్యల పరిష్కార మార్గం చూడాల్సింది. మీరు హాలిడే ట్రిప్ లెక్క వచ్చిపోతే మీరు కరెక్టా, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్? చెప్పేటానికి బుద్ధి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కడప బిడ్డనా, ఆయన లేదంటే హైదరాబాద్ కర్ణాటక బిడ్డనా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి బెంగళూరు పోతున్నాడు? ఈ సంవత్సరం నుంచేనా? అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా బెంగళూరులో ఉన్నాడా? రోడ్లు పట్టుకొని తిరిగినాడు, రాష్ట్రంలోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకున్నాడు. అధికారంలో లేనప్పుడు ఇల్లు కట్టించుకొని సొంతం ఇంట్లో ఉన్నాడు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్ కొంపలేదు, లోకేష్ బాబు కొంపలేదు. వీళ్ళ మాట్లాడేది సిగ్గు లేకుండా. అందుకే మాట్లాడేటానికి నేలకి ఎముక లేదు, వీళ్ళకి సిగ్గు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.